అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. ఈ శాసనసభ గురించి ముఖ్యంగా నిన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ యొక్క చిత్రపటం గురించి, ఈ గౌరవప్రదమైన సభ సభ్యుల గురించి, ఈ గౌరవ సభకు సభాపతి అయినటువంటి మీ గురించి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు, కించపరిచే విధంగా మాట్లాడినటువంటి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారి మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాల్సిందిగా వారి మీద చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్న అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా నోటీస్ అండర్ రూల్ 168 ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ కింద hence I request the honorable speaker to kindly look into the matter and take necessary action against the honorable member of parliament Rajya Sabha Adhyaksha. Okay, Anita. అధ్యక్ష, Please ధన్యవాదాలు అధ్యక్ష. Be seated please. మొన్న సెప్టెంబర్ 2వ తారీఖున జరిగిన సంఘటన మనందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆ రోజు ప్రతిపక్ష సభ్యులు కొంతమంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో గురించి మనందరికీ కూడా ఒక సభలో గందరగోళం నెలకొంది అధ్యక్ష. మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసి అసెంబ్లీ సభలో కానీ, అసెంబ్లీ ఆవరణలో కానీ, సభా ప్రాంగణంలో కానీ, సభ ఆవరణలో కానీ ఎటువంటి ఫొటోస్ కానీ పెట్టాలన్నా తీయాలన్నా ఏదైనా ఒక జనరల్ పర్పసెస్ కమిటీ అనేది ఒక ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని సంప్రదించి దానికి సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల ప్రకారం సభ సాంప్రదాయంలో నడవాలన్నది మీరు ఇచ్చిన ఆదేశం. అది ఆదేశం మీరు చెప్పినప్పటికీ వాళ్ళు దాన్ని ధిక్కరించి కొంతమంది సభ్యులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోని లాంఛీలో అతికించడం అనేది సభా హక్కులు ఉల్లంఘన అధ్యక్ష. దీన్ని మేమందరం కూడా నిరసిస్తున్నాము. దీనికి సంబంధించి సెక్షన్ అండర్ 168 రూల్ కింద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తున్నాము అధ్యక్ష. ప్రివిలేజ్ మోషన్ లాస్ట్ టైం కూడా మూవ్ చేసాము. ప్రతిపక్ష సభ్యులకి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసిన తర్వాత దాని గురించి చర్చ జరిగిన తర్వాత క్షమాపణ చెప్పడం అనేది అలవాటు అయిపోయింది అధ్యక్ష. ఆ అలవాటును ఒకసారి మీరు మానిపించాలి. ఒకసారి వాళ్ళ మీద కనుక చర్య అంటూ తీసుకుంటే కంపల్సరీగా ఈ సభా హక్కులు ఉల్లంఘన అన్నది కానీ జరగకుండా ఉంటుంది. సభా సమయాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. సో నేను notice under rule 168 of rules of procedure and conduct of business in AP Legislative Assembly, we would like to move the privilege motion against some of the members of IRCCP for installing a photo of Dr. Rajshekar Reddy, former Chief Minister, today in the launch, for October 2nd in the launch of AP Legislative Assembly on 6th death anniversary. Even though Honorable Speaker, AP Legislative Assembly has not taken any decision about reinstall of such portrait, the members of IRCCP have not to follow the instructions of the Honorable Speaker and install the portrait of former Chief Minister that works of the breach of privilege for lowering the dignity and decorum of the Assembly and its members. Therefore, the issue may be investigated and action may be taken against the members who pasted the photo of former Chief Minister in the launch. Hence, I request the Honorable Speaker to take stringent action against the members who involved in the matter. So, సంబంధించి దీని మీద కొంచెం మీరు యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. The contents of the both issues are noted. They will be referred to the Privileges Committee and further action will be taken on depending upon their report. Now, during this session, days for which the Assembly sat are 5 days. Hours for which the Assembly worked for 20 hours 39 minutes. Short questions answered orally 50. Short notice questions answered are 6. Notice under Rule 344(1). Statements made by the ministers 1. Bills introduced 9. Bills passed 9. Number of resolutions adopted are 2. Number of short discussions discussed are 2. Party position in the Assembly as on 4/9/2015. Telugudesam Party 102. YSR Congress Party 67. Bharatiya Janata Party 4, Navodayam Party 1, Independent 1, total is 175. Now, with the consent of the House, I adjourn the House sine die.
5 రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాలు మొత్తం 20 గంటల 30 నిమిషాలు కొనసాగాయి. దీంట్లో 9 బిల్లులకు ఆమోదం పొందింది. ఇప్పుడు ప్రస్తుతం అది నిరవధికంగా వాయిదా పడింది. మరిన్ని అప్డేట్స్